ఇదేంటి ఫోన్ ఎత్తలోపే కట్ చేస్తాడు? అమ్మా వచ్చేసినట్టున్నాడు. ఏరా ఫోన్ ఎత్తలోపే కట్ చేస్తావు? గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ పడిపోయినే, దెబ్బ తగిలింది. అమ్మో, అంత పెద్ద దెబ్బ తగిలించుకొని వచ్చావురా? ఇది పెద్ద దెబ్బ. ఓ లక్ష్మణ, నా కొడుకు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ పడిపోయాడంటే నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కొంచెం అన్నయ్య గారు ఉంటే పంపవా, హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఏంటి, నేను నడవలేకపోతున్నా? మరి గ్రౌండ్ లో చెంటికెళ్ళకి నడుచుకుని వచ్చాను. మంగక్క, ఒకసారి ఇలా రాయే, నా కొడుకు పడిపోయాడే, దారలు దారలు రక్తం పోతుంది. ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పవే. నాకు రక్తం పోతుందా? ఒక చుక్క కూడా పర్లేదు. అమ్మా, నీ మనవడు క్రికెట్ గ్రౌండ్ లో పడిపోయాడే, చెయ్యి ఇరిగిపోయిందే. నాకేం చెయ్యాలో కాలు చెయ్యి ఆడట్లేదు. నాకు చెయ్యి ఇరిగిపోయిందా? చిన్న గీత కదా పడింది. అమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఇందాక నుంచి బయట ఉన్నాను, లోపలికి వస్తాను. వద్దు, నువ్వు రాకు, నేనే వస్తానుండు. సరిగ్గా నుంచో నాన్న, దిష్టి తీస్తాను. అబ్బా, ఇప్పుడు ఏటైందమ్మా? చిన్న దెబ్బ కదా తగిలింది, ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? నీకేం తెలియదు, ఊరుకో. నీకది చిన్న దెబ్బ కావచ్చు, నాకు మాత్రం పెద్ద దెబ్బ. ఉన్న ఒక్కగానొక్క కొడుకువి, నీకు చిన్న సూది గుచ్చుకున్నా నా గుండెలో కత్తులు గుచ్చుకున్నట్టు ఉంటుంది. నిన్ను 9 మాసాలు మోసి కన్నాను రా. ఈ తల్లి బాధ నీకు ఎప్పుడు అర్థమవుతుందిరా? ఇంకా ఆపు, ఆ డిస్టేజ్ తీస్తే నేను లోపలికి వెళ్తాను. తూను లోపలికి వెళ్ళి పడుకున్నాను, నేను వస్తాను. నా బిడ్డ. నాకు తగిలిన దెబ్బేమో గోరంతా, మా అమ్మ రియాక్షన్ ఏమో కొండంతా. ఈ 90s మదర్స్ ఉన్నారే, జనరేషన్ మారినా వీళ్ళ ఇన్నోసెన్స్ మాత్రం మారదు. అమ్మ, నీకు తెచ్చాను. ఏంట్రా అది? వాలెట్. నాకు ఆ వాలెట్లు పుల్లట్లు వద్దురా, టిఫిన్ చేసేసాను. అమ్మాయి తినడానికి కాదమ్మా, డబ్బులు దాచుకోవడానికి. ఏంటి, డబ్బులు దాచుకోవడానికి డబ్బులు పెట్టి కొన్నావురా? బాగుంది. అమ్మ, నేను కష్టపడి చుట్టాలు ఇచ్చిన డబ్బులతో దాచుకుని కొంటే నువ్వు వెలుగంటావా? అయినా నాకు వీటితో పనేముందిరా, నేను ఇంట్లోనే నాకు నచ్చిన దగ్గర డబ్బులు దాచుకోగలను. ఏంటి, అవునా? చూపిస్తాను రా. ఇదేం చూసు, ఇంకా ఉన్నాయిరా. బట్టల కింద కూడా. మరి ఏమనుకున్నావురా, ఇల్లంతా మనదే. డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర, పరుపుల కింద, తలగడల కింద, దేవుడి గదిలో ఫోటోలు వెనకాల, అన్నిటి దగ్గర నేను డబ్బులు దాచుకుంటాను. ఇంట్లో ఉండేటప్పుడు మేనేజ్ చేస్తున్నావు, మరి బయటకు వెళ్ళేటప్పుడు? వాటి కోసం ఈ పర్సులు ఉన్నాయి కదా, ఇవ్వా. మనం బంగారం షాపులంటే వెళ్ళేటప్పుడు పట్టీలు గాని వెండి వస్తువులు గాని కొనేటప్పుడు ఇస్తారు కదా, ఆ పర్సులే పట్టుకెళ్తాను. అమ్మాయి ఓల్డ్ ఫ్యాషన్ అమ్మా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. మా అమ్మ, వాళ్ళమ్మ, 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 వాళ్ళమ్మ అందరూ ఇవే వాడారు, నేను ఇవే వాడుతున్నాను. అమ్మాయి బయట పట్టుకెళ్తే బాగోట్లేదమ్మా, నువ్వు ఇంకా ట్రెండ్ ఫాలో అవట్లేదు, 90s లోనే ఉండిపోతున్నావు. అలాగే నాన్న, ఒకసారి ఆ పర్స్ ఇవ్వు. దీన్ని ఇప్పుడు లాక్కో. ఎందుకు? లాక్కోరా. చూసావా, ఇలా లాక్కుంటేనే ఇలా వచ్చేసింది. రేపు పొద్దున దొంగలు ఎవరైనా నా చేతిలో నుంచి ఇలాగే సులువుగా లాగేసుకుంటే మరి ఈ పర్సన్ లాక్కెళ్ళిపోతారు కదా. నేను బయట ఎందుకు ఉంచుతాను రా? ఈ పర్సన్ జాకెట్ లో గాని కొంగులో గాని పెట్టేసుకోను. బాబు తల్లి, దండో, నీ ప్లానింగ్ లో నువ్వు ఉన్నావు, నీకు నచ్చింది చేసుకో, డబ్బులు వేస్ట్. చెప్పమ్మా. సచివాలయంలో పని ఇంకా అవ్వలేదు, లేట్ అయ్యేలా ఉంది, నువ్వేదైనా వండుకొని తిను. సరే. అమ్మంటే రోజుకి అవే వంటలు, ఈరోజు ఏదైనా కొత్త చేసుకుందాం. ఎలాగో డైట్ చేద్దాం అనుకుంటున్నాం, ఈరోజు నుంచే చేసుకుందాం. A few moments later. ఫుడ్ అయితే అయిపోయింది, ఫ్రెష్ అవ్వద్దాం.
సచివాలయంలో పని లేట్ అవుతుంది అనుకున్నాను కానీ తొందరగానే అయిపోయింది. నా కొడుకు ఏదైనా వండుకున్నాడో లేదో. వీడేంటి కూరగాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాడు? పాపం వండుకోవడం రాక నా బిడ్డ ఇలానే తినేద్దాం అనుకున్నాడు. నేను లేకపోతే ఏమైపోతాడో ఏంటో. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇవన్నీ కలిపి కూర వండేద్దాం. అమ్మ వచ్చింది. అమ్మా, నా సలాడ్ పెట్టాను చూసావా? సలాడా? సలాడా అంటే ఏట్రా? అదే నేను కట్ చేసుకునే కాయగూరలు. ఓ అదా, ఇదిగా ఆ సలాడ్ నేను కూరలో వండేసాను కదా. ఎందుకమ్మా ఎలా చేసావు? పాపం నీకు వంట చేసుకోవడం రాక పచ్చి కూరగాయలని కట్ చేసి ఇలానే తినేద్దాం అనుకున్నావు, అందుకే నేనే కూర వండేసాను. నాకు వంట రాక కాదమ్మా, అది అలాగే తినాలి, బాడీ పెరుగుతుంది. ఆ ఏ తలక మాసనోడు చెప్పాడ్రా నీకు అలా తినమని? ఎవడొకటి చెప్పాడులే. అయినా ఈ రోజు నేను డైట్ చేద్దాం అనుకున్నావు, మొత్తం పాడు చేసావు. అయినా నువ్వు 3 పూట్ల పుష్టిగా తింటే బానే ఉంటావు. అది మానేసి ఎందుకురా మనకి డైట్లు గీట్లు? చీ, ఓయ్ ఎక్కడికి రా వెళ్తున్నావు? మర్యాదగా కూర్చో. నేను ఎండలో అంత కష్టపడి వచ్చినా నీ కోసం వండానా? ఇదంతా తిను. అమ్మా అది అలా తినకూడదమ్మా, తేడా కొట్టేస్తుంది. ఎందుకురా తేడా కొట్టేస్తది? అవన్నీ కలిపి తినకూడదు, విడదీసి తినాలి. ఇవన్నీ తిన్నాక ఎక్కడికి రా వెళ్తాయి? పొట్టలోకి. అప్పుడు కలిస్తే లేంది ఇప్పుడు కలిపి తింటే ఏంట్రా నీకు నొప్పి? తిను. వద్దమ్మా. తిను 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 ఆ, తిను తిను తిను. ఏటి పిల్లడు, ఎవరైనా వండాక తింటానంటారు, ఇడు వండకుండా తింటానంటాడేంటి? ఏంటో. ఎందుకురా కాలు కాలింపినలాగా అటు ఇటు తిరుగుతున్నావు? ఫోన్ చూద్దామంటే ఛార్జింగ్ లేదు, గ్రౌండ్కి వెళ్దామంటే ఎండగా ఉంది, ఏం చేయాలో తెలియక లేదు తిరుగుతున్నాను. అయితేదా వచ్చి కూర్చో, నాతో పాటు సీరియల్ చూద్దు గాని. ఆడపిల్ల ఏంటి సీరియల్ చూడడానికి? ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదిరా, నా మాట ఇన్రా. ఏదో సౌండ్ వస్తుంది, పర్లేదులే. అమ్మా నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ సీరియల్లో హీరోయిన్ పడిన కష్టాలు చూస్తుంటే నా పెళ్ళైన కొత్తలో నేను పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. తనలో నీకేం కష్టాలు ఉన్నాయమ్మా? ఒక్కటా రెండా? నా పెళ్ళైన కొత్తలో మీ నాన్నమ్మ తాతయ్య నన్ను చాలా కష్టాలు పెట్టారురా. మీ నాన్న కూడా వాళ్ళతో పాటే కలిసిపోయి నన్ను ముప్పతిప్పలు పెట్టాడురా. మీ నాన్న వాళ్ళ అక్క, మీ అత్త ఉందే మేనత్త, అమ్మో అదొక దయ్యంలా నా మీద నోరేసుకొని పడిపోయేది. నన్ను ఇన్ని అన్న పాటలు పెట్టలేదు. కూరలో ఉప్పక్కువైనా నాదే తప్పనేది, టీవీలో ఛానల్ రాకపోయినా నాదే తప్పనేది, లైట్ లాగపోయినా నాదే తప్పనేది, గ్యాస్ అయిపోయినా నాదే తప్పైపోయేది. ఇలా దగ్గిన దానికి తుమ్మిన దానికి ప్రతిదానికి నాతోనే గొడవాడేదిరా. అందరూ నోరేసుకుని రాక్షసుల్లో పడిపోయేవారా. మీ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఉందే పెద్ద రాక్షస జాతి, అదొకటే కాదురా. ఎన్ని కష్టాలు పెట్టారా మీ నాన్న వాళ్ళ ఫ్యామిలీ నన్ను. ఎన్ని జరిగినా ఎందుకమ్మా నాకు ఒక మాట కూడా చెప్పలేదు? తెలుసుకొని మాత్రం ఏం చేస్తావురా, నా తలరాతలా తగలెడితేను. ఆ ఫోన్ వస్తుంది, ఎవరో చూడు. ఇప్పుడు వరకు చెప్పావే నువ్వు, ఆ పిశాచి అత్త ఫోన్ చేస్తుంది. ఇదిగో అత్త, కూరలో ఉప్పు సాలిపోతే ఉప్పు కలుపుకోవాలి కానీ మా అమ్మని తట్టుకూడదు. టీవీ రాకపోతే కేబుల్ ఫోన్ చేయాలి కానీ మా అమ్మని తట్టుకూడదు. ఏట్రా ఏట్ మాట్లాడుతున్నావు?
ఏం లేదు వదిన, ఏదో సీరియల్లో ఏదో చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కూరేం వండా వదిన? మన ఇంట్లో ఫంక్షన్ తప్పకుండా అందరం వస్తాం. నేనైతే 2 రోజులు ముందే వచ్చి వంట పనులన్నీ నేనే చేస్తాను వదిన. ఇప్పుడు వరకు మా అత్తనే తిట్టి ఇప్పుడు కలిసి మాట్లాడేసుకుంటున్నారు. అన్ని కొనేసారా పూలు పళ్ళు? ఏంటో ఈ అమ్మలు ఎంత జరిగినా సిగ్గుండదు. అన్నయ్య గారిని అడిగినట్టు చెప్పొదినా, పిల్లలేట్ చేస్తున్నారేటి? అమ్మా ఏంట్రా ఇలా తయారయ్యో? కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీకి వెళ్తున్నాను. ఎలా ఉన్నావో తెలుసా? హీరో లాగా ఉన్నాను. కాదురా, ఇలా తయారైతే ఏదో అంటారు, చాప్రి చీప్రి. చప్రి చప్రి లాగా ఉన్నావు. ఏంటమ్మా అంత మాట అన్నావు? లేకపోతే చదువుకునే దగ్గరికి ఎవరైనా ఇలాగ వెళ్తారా? అమ్మ బాబోయ్, నేను వెళ్ళింది కాలేజ్ లో చదువుకోవడానికి కాదు, ఫ్రెషర్స్ పార్టీకి. అదైతే మాత్రం మీ స్టూడెంట్స్ టీచర్లు ఎవరు ఉండరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళే పద్ధతి ఇదేనా? మరి ఇంకెలా రెడీ అవ్వాలమ్మా? నేను రెడీ చేస్తానుండు. అమ్మ వద్దమ్మా. అదు అమ్మ వద్దు. నేనేం చేసాను? నోరు మూసుకొని ఉండాలి. వద్దు గిద్దు అంటే అవదు. అమ్మ వద్దే. నోరు ముయ్యమన్నా దెబ్బలు పడిపోతే మాట్లాడమంటే. అమ్మ ఏంటమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా రాయకమ్మా. పౌడర్ రాసుకుంటే ఇంకా తెల్లగా కనబడతావురా. చాలే అమ్మా. ఎంత రాయాలి నాకు తెలుసు, నువ్వు మూసుకొని ఉండు. అమ్మా అమ్మా ఆయిల్ వద్దమ్మా. ఆయిల్ రాస్తే కొంచెం బుద్ధిమంతుడిలా కనబడతావురా. అమ్మా అమ్మ ఏంటమ్మా ఇది? తినకుండా స్పైకులు అంట, స్పైకులు. కోడికల్లాగా జుట్టు చూడు ఎలా తయారైందో. నూనె రాసుకోవడం పూర్తిగా మానేసావు. నా మాట ఏంటమే మానేసావు. పెద్దోడు అయిపోయావు కదా, అన్ని నీకు నువ్వే చేసేసుకుంటున్నావు. ఇప్పుడు చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నావో. నా కొడుకు అందగాడు, నా దిష్టే తగిలేసేలా ఉంది. ఎందుకమ్మా ఇలా తయారు చేసావు? ఇలా గన్ బయటకు వెళ్తే ఒక్క అమ్మాయి కూడా నాకు అసలు చూడదు. అంటే అమ్మాయిలు చూడాలని నువ్వు బయటికి వెళ్తున్నావరా? అలా కాదులే. నోరు మూసుకో. ఇలాగే బాగున్నావు. నువ్వు ఇలా గని తయారై వెళ్ళావనుకో, బుద్ధిమంతుడు మంచోడని మీ టీచర్లు అందరూ మెచ్చుకుంటారు. ఎందుకురా నొప్పులు పడుతున్నావు? మొహంలో నవ్వేది నవ్వు. ఇంకొంచెం నవ్వు. ఇప్పుడు బాగున్నావు నా బంగారు కొండ. వెళ్ళు. ఏంటమ్మా నన్ను అలా చూస్తున్నావు? ఏం లేదురా, అప్పుడే ఎంత పెద్దోడు అయిపోవా అని చూస్తున్నాను. మొన్నటిదాకా నిన్ను ఎత్తుకొని తిప్పినట్టుంది. అప్పుడే తాడి చెట్లా ఎదిగిపోయావు. ఏదేమైనా నా అందం అంతా నీకే వచ్చేసిందిరా. నీ కళ్ళు, నీ ముక్కు, నీ మూతి, నీ మొహం అన్ని నాలాగే ఉంటాయి. పోలికలు కూడా నావే వచ్చేసాయిరా. అందరినీ బాగా పలకరిస్తావు, మంచిగా ఉంటావు. నేను చేయలేని పనులు కూడా నువ్వు చేస్తావు. నీ బుద్ధులు పోలికలు అన్ని నావే వచ్చేసాయిరా. ప్రింట్ గుద్దినట్టు నాలాగే పుట్టేశావు. ఎందుకమ్మా నన్ను నిలబడేస్తున్నావు? నువ్వు ఉండరా, పిల్లల్ని చూసి తల్లా మాత్రం మురిసిపోదేటి? మురిసిపో అయితే. హలో, ఎవరండి? మీ అబ్బాయి ప్రిన్సిపల్ అమ్మా. చెప్పండి సార్. మీ అబ్బాయి కాలేజ్ సరిగ్గా రావట్లేదమ్మా. ఎగ్జామ్స్ అన్నింటిలో ఫెయిల్ అయిపోయాడు. అంతేకాదు కాలేజ్ లో ర్యాగింగ్లు, టీచర్ల మీద కామెంట్లు చేస్తున్నాడు, అమ్మాయిలు కూడా ఏడిపిస్తున్నాడు అమ్మా మీ అబ్బాయి. మీరే కొద్దిగా గట్టిగా చెప్పండి. మేము చెప్పి విసిగిపోయాం, లేదా టీసీ ఇచ్చేస్తాం. అలాగేనండి, ఉంటాను. ఏంటి మ్యామ్ కోపంగా ఉన్నట్టు ఉంది? ఏమైందమ్మా కోపంగా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడకరా.
నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. ఏమైందమ్మా? ఆ కాలేజ్ నుంచి మీ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారు. నువ్వు కాలేజ్లో చేసే ఎగ పనులన్నీ చెప్పారు. అయినా నాకు అప్పుడే తెలుసురా, నీ బుద్ధులన్నీ మీ బాబువే వచ్చాయి. నీ ముక్కు, నీ మూతి, నీ మొహంతో పాటు పోలికలన్నీ ప్రింట్ కొద్దినట్టు మీ నానమ్మ వాళ్ళవే దిగిపోయావురా. మీ మేనత్త కూడా నీలాగేరా. అన్ని పనులు వాళ్ళలాగే చేస్తున్నావురా. నా పోలికలు నీకు ఒక్కటి కూడా రాలేదురా. మా అమ్మగారుల బుద్ధులు నీకు ఒక్కటి కూడా అవ్వలేదురా. నేను, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా తమ్ముడు ఎంతమంది బాగా చదువుకున్నాం ఉన్నాం రా. మా బుద్ధులేవి నీకు రాలేదురా. మీ నాన్నల బుద్ధులు మాత్రం బాగా వచ్చాయిరా. అయినా మా ఇంట వంటలేవమ్మా. కాలేజీలో ఎగ్గొడ్డాలు, మార్కులు తక్కువ తెచ్చుకోవడాలు, అమ్మాయిలంట తిరగడాలు. మా ఇంట వంట ఎక్కడా లేవమ్మా. చి, నీకు అన్ని వాళ్ళ పోలికలు వచ్చారా? ఎల్లు ఎల్లు, నా ఇంట్లో ఉండకు. నువ్వు వెళ్ళు, వాళ్ళే పెంచి పోషిస్తాను నిన్ను. నీకు తిండి పెట్టిది అండగరా. ఇప్పటి వరకు నా పోలికలు వచ్చాయని పొగిడింది, ఇప్పుడు ఎంచి తిడుతుంది. ఏంట్రా ఏదో అంటున్నావు? ఏం లేదమ్మా, మీ మదర్స్ అందరూ గ్రేట్ అని చెప్తున్నాను. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసులే. మన సబ్స్క్రైబర్స్ కి కూడా తెలుసు కదండి. ఈ 90s మదర్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్ లో కూడా పెట్టేయండి. అలాగే మన ఛానల్ ని నా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాం. బాయ్. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? సార్ ఏంటి సార్ అది? కూరగాయలు పచ్చిగా కట్ చేసుకొని తినేద్దాం అనుకున్నాం. నిజాలు మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంటే అది అదొక దయ్యం. నన్ను నన్ను అరే ఏంట్రా ఇది? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నువ్వు ఊరుకోమా, దుద్దు దుద్దు అంటావు. మీరు బాగా